నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మన నిత్య జీవితంలో ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి, దీపావళి పండుగని 3 రోజులు జరుపుకోవాలా లేదా 5 రోజులు జరుపుకోవాలన్న దాని గురించి తెలుసుకుందాం. అలాగే చాలా మంది దీపావళి 20, 21 అన్న అపోహలో ఉన్నారు. అసలు దీపావళి ఏ రోజు వస్తుంది అన్ని అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అందరికి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, దీపావళి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఫస్ట్. తప్పకుండా అమ్మ. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మనకు సనాతన ధర్మం ప్రకారము, సనాతన శాస్త్రీయ ప్రకారము దీపావళి అనేటటువంటిది 5 రోజుల పండుగ. ఎందుకు 5 రోజుల పండగ అంటే, మనకు నిజానికి దీపావళి కాదు, దీని కాంతుల పండగ అని పిలుస్తారు, వెలుగుల పండగ అని పిలుస్తారు. అయితే నరకాసురుడి వధ జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనంద కోలాటాల మధ్య దీపాలు వెలిగించి జరుపుకునేటటువంటి పండుగను కాంతుల పండుగ, మనం పిలుచుకునేటటువంటి దీపాల పండుగ కాబట్టి దీపావళి అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, దానికి ప్రత్యేకమైనటువంటి చారిత్రక ఆధారాలతో కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి, అయితే ఈ దీపావళి పండుగ జరుపుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే గనక, నరకాసురుణ్ణి సత్యభామ వధించింది కాబట్టి ఒక రాక్షస వధ జరిగింది. నిజానికి నరకాసురుడు అనేటటువంటి వాడు విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి కుమారుడు. ఆ కుమారుడు ఎప్పుడైతే తారకాసురుడితో ఈ యొక్క సాన్నిహిత్యం పెట్టుకున్నాడో, అలాగే నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎప్పుడైతే ఘోరమైనటువంటి తప్పులు చేయడం, అంటే స్త్రీని అపహరించడము, స్త్రీని హింసించడము, స్త్రీ ఎప్పుడూ కూడా పైకి ఎదగకూడదు, స్త్రీని ఒక ఆట వస్తువులా చూద్దాము అని ఎప్పుడైతే తన మదిలో భావన మొదలైందో, అప్పటి నుండి అనేక రకములైనటువంటి తప్పులను చేస్తూ ఆ యొక్క నరకాసురుడి యొక్క వధ జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇన్ని రోజులకు ఈ రాక్షస బాధ తప్పింది, ఈ రాక్షసుల బాధ నుంచి మనం బయటపడ్డాము కాబట్టి మనము ఈ రోజున పండగ జరుపుకోవాలి అని అందరూ కూడా దీపాలు వెలిగించి ఆ రోజున దీపాల కాంతుల మధ్య ఈ యొక్క పండుగను జరుపుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. ఆ రోజున మనం ఆచరించవలసినటువంటిది ఏంటి అంటే గనక, ఇప్పుడు దీపావళి 5 రోజుల పండుగ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. అంటే 18వ తారీఖు ధనత్రయోదశి నుంచి ప్రారంభమయ్యి మనకు 18, 19, 20, 21, 22 లక్ష్మీ పూజలు కూడా మనకు నరక చతుర్దశి తెల్లవారి, అంటే ఏదైతే అమావాస్య ఘడియలు కూడుకొని వస్తాయో ఆ రోజున దీపావళి పండుగ. అంటే సాయంకాలం ప్రదోష కాలానికి అమావాస్య ఘడియలు ఉన్నటువంటి సమయం రోజునే మనం దీపావళి పండుగ, అంటే లక్ష్మీ గణపతి పూజ చేయించుకోవడము, అలాగే లక్ష్మీ కుబేరుల పూజ చేయించుకోవడము మనకు పద్ధతిగా వస్తున్నటువంటి ఆచారము. కనుక ఈ యొక్క వధ జరిగిన తర్వాత అందరూ జరుపుకునేటటువంటి విధానం ఒక పద్ధతి, ఒక యుగంలో ఆ రకమైనటువంటి పద్ధతి చెప్పారు. ఆ తర్వాత దేవేంద్రుడు ఒక దుర్వాస మహర్షి శాపము వల్ల ఇంద్ర పదవిని కోల్పోయి అనేక రకములైనటువంటి కష్ట నష్టాలు పడుతున్నప్పుడు ఆ యొక్క ఇంద్రుడు విష్ణుమూర్తిని శరణు వేడగా, ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎవరైతే శరణు వేడతారో తప్పకుండా వాళ్లకు మళ్ళీ ఇంద్ర పదవి, అంటే ఇంద్ర పదవి అనేటటువంటిది ఎన్నో రకాలైన, అంటే దేవతలకు అధినాయకుడు అని అర్థం. కాబట్టి అలాంటి ఇంద్ర పదవిని పొందడానికి లక్ష్మీదేవిని పూజించినటువంటి సమయము ఈ అమావాస్య రోజున. కాబట్టి అమావాస్య రోజున ఇంద్రుడు పూజించాడు కాబట్టి ఎవరైతే ఆ తల్లిని ఇంద్రుడు కోరుకుంటాడట, తల్లి అమ్మ జగన్మాత, నువ్వు చంచలమైనటువంటి స్థితి కలిగినటువంటి దానవు కనుక మాలాంటి వాళ్ళకే కాదు సామాన్యమైనటువంటి మనుషులకు కూడా కరుణా కటాక్షలను కలిగించవమ్మా అని కోరుకుంటే, ఎవరైతే నిశ్చలమైనటువంటి మనస్సుతో నన్ను అర్థించి పూజిస్తారో, ఎవరైతే ఈ యొక్క ఆశ్వీజ అమావాస్య కార్తీక మాసం ప్రారంభమయ్యేటటువంటి ముందు అమావాస్య రోజు నన్ను శరణు వేడతారో తప్పకుండా వాళ్లకు సిరి సంపదలు కలిగిస్తాను,
లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాను అని చెప్పేసి దేవేంద్రుడికి మాట ఇచ్చినటువంటి సమయం. ఆ, దానికి ప్రభావము చేత దీపావళి వచ్చింది, అమావాస్య వచ్చింది అంటే లక్ష్మీదేవిని విపరీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తారు. కాబట్టి వాళ్లకు వ్యాపారమునందు గాని లేదు అని అంటే గనక వాళ్ళు చేసే వృత్తిలో గాని లక్ష్మీ కటాక్షం కలగాలి, వాళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ దీపావళి రోజున అమ్మవారిని పూజించడం మనం పెట్టుకున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పుకోవచ్చు. అయితే 5 రోజులు అన్నారు కదా గురుగారు, మొదటి రోజు ఏంటంటారా? మొదటి రోజు మనకు ధనత్రయోదశి. ధనత్రయోదశి ప్లస్ ఇంకోటి మనకు శని త్రయోదశి కూడా అదే రోజున వస్తుంది. అవును. శనివారం రోజున ధనత్రయోదశి ప్లస్ శని త్రయోదశి వస్తుంది. చాలా విశేషమైనటువంటిది. ఆ రోజు ఏం పాటించాలి? నిజానికి శని త్రయోదశి ధనత్రయోదశి ఒకే రోజున వస్తుంది కాబట్టి మనకు చాలా మంది శని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, జన్మతః శని కావచ్చు. ఇలాంటి సందర్భాలలో ఏ ఏ జాతకులు ఉంటారో వాళ్ళు చాలా రకాలుగా మెయిన్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ యొక్క శని త్రయోదశి ధనత్రయోదశి కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ధనత్రయోదశి రోజున తప్పకుండా చేసుకోవాల్సినటువంటి యాగం ఒకటి ఉంటుందమ్మా. అది వేదశాస్త్ర ప్రకారం ప్రామాణిక గ్రంథ ఆధార ప్రకారం మనకు అనాదిగా పూర్వీకులు అందించినటువంటి మహత్తరమైనటువంటి విధానం. అది కమలాత్మికా సహిత శ్రీ మహాలక్ష్మి యాగం అని దానికి పేరు. ఎవరైతే ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఈ యొక్క యాగం చేయించుకుంటారో లక్ష్మీ కటాక్షముతో పాటు శని త్రయోదశి కలిసి వస్తుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. అంటే శని ఉన్న వాళ్ళనే ఎవరైనా శని ఎవరైతే శని సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు కలిసి వచ్చేది ఎప్పుడైనా మనకు సంవత్సరంలో 3 తిథులు చాలా విలువైనటువంటి తిథులమ్మ. ఒకటి ధనత్రయోదశి, 2 అక్షయ తృతీయ, 3 వసంత పంచమి. సంవత్సర కాలంలో వచ్చే ఈ 3 తిథులు పరమ పవిత్రమైనటువంటివి. ఆ రోజున చేసే ఏ పనికైనా 100% ఫలితం దక్కుతుంది. ఒక్కసారి చేస్తే దాని యొక్క ఫలితం 100 సార్లు దక్కుతుంది. అందుకే ఈ 3 తిథులు చాలా ప్రధానం. అందులో ధనత్రయోదశి ఎందుకు ఏలినాటి శని అని అంటే ఇది ధనత్రయోదశి శని త్రయోదశి కలిసి వస్తుంది. కాబట్టి ఎవరెవరు ఏ రాశుల వారు చేసుకోవాలి అనేటటువంటిది కూడా విశేషంగా మనకు జాతకంలో చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే ధనత్రయోదశి రోజున కుంభరాశి వారు, ఎందుకంటే జన్మస్థానం కుంభరాశి నుంచి 2వ స్థానంలో శని సంచారం కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు విపరీతంగా కుంభరాశి వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళు, అప్పుల సమస్యలు ఉన్నటువంటి వారు, అలాగే వృత్తి వ్యాపారంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు, అసలు చాలా దిగులుగా కూర్చునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ధనత్రయోదశి ప్లస్ శని త్రయోదశి రెండింటిని వినియోగించుకోవాలి. అలాగే అష్టమ స్థానంలో సింహరాశి వారు ఉన్నారు. అష్టమ స్థానంలో సింహరాశి వారికి ఏంటంటే అష్ట కష్టాలను తెచ్చి పెడుతూ ఉంటుంది, ప్రతి విషయంలో ఇబ్బందులు. అలాంటి వారు కూడా ఈ యొక్క శని త్రయోదశిని ప్లస్ ధనత్రయోదశిని వినియోగించుకోవాలి 100% అమ్మ. ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా 5 రాశుల వారు తప్పకుండా చేయించుకోవాలి. చేయించుకుంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ కమలాత్మికా సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకున్నారో ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా వాళ్ళ లైఫ్ అన్న చేంజ్ అవుతుంది. అంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షం వాళ్ళ మీద కురుస్తుంది. 100కి మనిషికి వచ్చే సమస్యలు డబ్బుతోటే సమస్యలు వస్తాయి, 100కి 99 సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు అనేటటువంటిది మనిషి దగ్గర స్థిరంగా ఉండి దాని ఏ సమస్యకైనా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి సమస్య ఉంది అని అనుకోండి, దాన్ని వెంటనే సాల్వ్ చేసుకోగలుగుతారు. దాన్ని వెంటనే దాని నుంచి బయటపడడానికి మనిషి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అలాంటి ధనం మనిషికి కావాలి అంటే ధనత్రయోదశిని వినియోగించుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, అలాగే సింహరాశి వారు, ధనస్సు రాశి వారు, ఈ రాశుల వారు తప్పకుండా ఈ యొక్క యాగం చేయించుకోవాలి. తర్వాత ధనత్రయోదశి అయిపోయింది, శని త్రయోదశి అయిపోయింది. తర్వాత నరక చతుర్దశి. నరక చతుర్దశి రోజున యమదీపాలు వెలిగించాలి. నరక చతుర్దశి రోజున తప్పకుండా రోజు ఉదయం పొద్దున్నే లేచి, ఆ రోజున ఉదయాన్నే పొద్దున్నే లేచి హారతులు ఇస్తారు. నరక చతుర్దశి రోజున మంగళ హారతులు ఇస్తారు. ఇంటి ఆడవాళ్ళు భర్తలకు గాని పిల్లలకు గాని అందరికీ కూడా హారతులు ఇచ్చి దాన్ని యమహారతులు అని అంటారు. అంటే ఎవరైతే నరక చతుర్దశి రోజున అభ్యంగ స్నానం చేస్తారు, అభ్యంగ స్నానము మీన్స్ శరీరం అంతా కూడా నువ్వుల నూనె రాసుకొని, తలకు కూడా నువ్వుల నూనె రాసుకొని, శరీర భాగం అంతా నువ్వుల నూనె రాసుకొని ఆ రోజున స్నానం ఆచరణ చేసుకోవాలి. మనము ఏదైతే ఏ నీటితో అయితే స్నానం చేస్తున్నామో అందులో కూడా నువ్వుల పొడి వేసుకొని స్నానం ఆచరణ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడంటే ఆధునిక కాలం కాబట్టి బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయి. పూర్వకాలంలో ఏంటంటే ఇంటి ఎదురుగా ఒక బావి దగ్గరనో ఎక్కడో కూర్చుని
ఏ రకంగా స్నానం ఆచరించే వాళ్ళంటే వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ కింద అదే వేప ఆకులు వేసుకొని దాని మీద కూర్చుండి పైనుంచి పెద్దవాళ్ళు నీళ్లు పోసేవారు అనేటటువంటి పద్ధతి అప్పుడు ఉండేది. ఇప్పుడంటే ఎవరికి వారే చేసుకుంటారు. అవును. ఏ నీటితోనైతే మనం స్నానం చేస్తున్నాం తప్పకుండా దాంట్లో నువ్వుల పొడి వేసుకొని శరీరం అంతటికి కూడా నువ్వుల నూనె రాసుకొని స్నానం ఆచరించే నరక చతుర్దశి యొక్క ప్రత్యేకత. ఏవైతే మనము ఏ వ్యక్తికైతే హారతులు ఇస్తామో ఆ హారతులు ఇచ్చే దీపపు ప్రమిదలు ఉంటాయి కదా, ఇప్పుడు నేను స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ దీపపు ప్రమిదలు మనం ఎక్కడైతే స్నానం చేస్తున్నామో మన ఇరువైపులా కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత మనం స్నానం ఆచరించడం అనేటటువంటిది పద్ధతి. అనేది ఇంట్లో అందరికి ఎవరి దీపాలు వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు మీకు హారతి ఇస్తున్నా అంటే మీ దీపాలు మీకే ఉండాలి. హారతి దాని వెనకాల అంటే మనకి ఏదైతే దాన్ని యమ దీపాలు అంటాము. ఎందుకు అని అంటే గనక ఆ యమ దీపాల వల్ల ఎవరైతే నరక చతుర్దశి రోజున హారతి తీసుకోకుండా స్నానం ఆచరిస్తారో వాళ్ళకు ఆయుక్షీణం కలుగుతుంది అని శాస్త్రము. మనకు ఆయు ప్రమాణం అనేటటువంటిది పెరగాలన్నా తగ్గాలన్నా మన ప్రాణం తీసుకుపోయేవాడు ఎవరు అంటే యమధర్మరాజే అంటాము. కాబట్టి మనకు హారతులు ఇచ్చేటటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున యమదీపం ఆ వెలుతురు కాంతికి యముడు కూడా ఏమి చెయ్యలేడు, మన దగ్గరికి మృత్యు అనేటటువంటిది రాకుండా ఉంటుంది అనేటటువంటి ఒక సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క హారతులు తీసుకుని మనము నరక చతుర్దశిని వినియోగించుకోవాలి. నరక చతుర్దశి అయిపోయింది, హారతులు అయిపోయాయి. నరక చతుర్దశి తెల్లవారు ఏమవుతుంది, అమావాస్య వస్తుంది, దీపావళి అమావాస్య. ఆ రోజున ఏం ఆచరించాలి అని అంటే లక్ష్మీదేవి యొక్క లక్ష్మీ గణపతి ఇద్దరికి కూడా పూజించాలి. నిజానికి 5 దేవతలను పూజించాలి అని శాస్త్రం. ఎవరెవరికి పూజించాలంటే ఇంద్రుడిని పూజించాలి, అలాగే గణపతిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించాలి, కుబేరుణ్ణి పూజించాలి, అలాగే విష్ణుమూర్తిని పూజించాలి. ఈ 5 దేవతలను పూజించేటటువంటి సాంప్రదాయం ఈ యొక్క దీపావళికి ఏర్పడుతుంది. అయితే గురుగారు, అంటే మనం నార్మల్ డేస్ లో చేసే లక్ష్మీ పూజకి దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజకి చాలా తేడా ఉంటది అంటారు. అంటే ఈ రోజు కానీ లక్ష్మీ అనుగ్రహం పొందాలి దీపావళి టైంలో అంటే పూజ మంచిగా చేయాలి, ఆ విధానం బాగుండాలి అంటారు. ఎలా చేసుకోవాలి ఆ విధానం కానీ అదంతా క్లియర్ గా అంటే దానికి ఖచ్చితంగా పురోహితుడు ఉండాలా, లేదంటే మనం ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకోవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆడంబరాలు పెరిగిపోయి పూజా విధానం తగ్గిపోయేటటువంటి సాంప్రదాయం చాలా మట్టుకు మనం చూస్తున్నాం. నిజానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద సంపూర్ణంగా కలగాలి అంటే మనసా వాచ త్రికరణ శుద్ధితో పూజ చేసుకోవాలి. నిజానికి పూజ చేసేటటువంటి సమయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏమిటి అంటే మనం ఏవైతే పూజా వస్తువులు వాడుతున్నామో అవి తప్పకుండా దాన్ని శుభ్రపరిచే పూజా వస్తువులు వాడుకోవాలి. అలాగే మనం ఏవైతే పూజా వస్తువులు వాడుతున్నామో దాన్ని శుభ్రపరిచిన తర్వాత పూజ చేసేటటువంటి సమయంలో మనం అరవడం గాని, గట్టిగా కోప్పడ్డం గాని, లేదా మనకు సేవలు చేసే పని వాళ్ళు గాని వాళ్ళ మీద గట్టిగా అరవడం గాని, ఏదైనా చాలా మట్టుకు పూజలు ఏ చిన్న వస్తువు మనం పెట్టకపోయినా అరవడం చేయడము, మనసంతా కూడా వికారంగా చేసుకోవడం, ఇలాంటివి చాలా మట్టుకు గమనిస్తాము. అలాగే మనం పూజ మీద ధ్యాస ఎవరు పెట్టట్లేదు. ఎప్పుడు కూడా ఈ సెల్ ఫోన్ లో వీడియోలు తీయడము, అలాగే తీసినటువంటివి ఇప్పుడెప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అప్లోడ్ చేద్దామనో ఇలాంటివే ఎక్కువ జరుగుతున్నాయి తప్ప అక్కడ పూజ మీద కాన్సన్ట్రేషన్ ఎవరికి ఉండదు. తప్పకుండా నువ్వు పూజ చేస్తున్న సమయంలో భక్తి ఆ అమ్మవారి మీద జోడిస్తేనే పూజ చేసిన దానికి ఫలితం కలుగుతుంది. అలాగే ఎవరైతే పూజ చేస్తారో సాంప్రదాయమైన దుస్తులు ధరించాలి. అలాగే ముత్తైదులు ఎవరైతే స్త్రీలు ఉంటారో తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి. చేతికి ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా మట్టి గాజులతో సమానం కాదు, కాబట్టి తప్పకుండా మట్టి గాజులు ధరించాలి. తప్పకుండా కుంకుమ ధరించాలి. కుంకుమ చాలా మంది ఈ నుదుటి రేఖల మధ్యలో స్త్రీలు ధరిస్తారు, అది ఒక పద్ధతి. అయితే ఆడవారికి లక్ష్మీప్రదమైనటువంటి స్థానం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అది ఇక్కడ పాపిడి బిళ్ళ మధ్యలో కుంకుమ ధరించారు. ఇప్పటికీ కూడా నార్త్ ఇండియన్స్ చూస్తే తప్పకుండా ఇక్కడ కుంకుమ లేకుండా వాళ్ళు బయటకు రారు, అంత విశేషంగా వాళ్ళ నియమాలు పాటిస్తారు. అందుకే మార్వాడి వాళ్ళు మీరు ఎప్పుడు చూసినా కూడా గమనించండి, వాళ్ళకు తప్పకుండా పాపిడి బిళ్ళ దగ్గర కుంకుమ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే అది లక్ష్మీ స్థానము, ఆడవాళ్లకు లక్ష్మీ స్థానం ఏంటంటే ఈ పాపటి బిళ్ళ మధ్యలో పెట్టేటటువంటి కుంకుమ లక్ష్మీ స్థానం. అలా నిరంతరం పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకమైన పద్ధతి చేసుకోవాలి. అలాగే ఈ లక్ష్మీదేవి పూజ చేసేటటువంటి సమయంలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే భర్త అనుమతి, ముఖ్యంగా భర్త అనుమతి తీసుకొని ఈ సమయము ఏది అంటే అమావాస్య గడియలలో లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. మనకు 20వ తారీఖే ధనలక్ష్మి పూజలు చేసుకోవాలి. 20వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి లక్ష్మీదేవి పూజలు ప్రారంభమవుతాయి. ఇవి రాత్రి 12 గంటల వరకు చేసుకోవచ్చు. మనకు 21వ తారీఖు కూడా
మధ్యాహ్నం వరకు అమావాస్య గడియలు ఉంటున్నాయి. కనుక ఉదయం చేసుకునేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఉదయం చేసుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే దీనికి ప్రధానమైనటువంటి అంశము ఎప్పుడైతే అమావాస్య గడియలు సాయంకాలం సంధ్య వేళలో ఉంటాయో ఆ రోజునే మనం ధనలక్ష్మి పూజలు చేసుకోవాలని శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. కాబట్టి మనకి 20వ తారీఖే సాయంకాలానికి మనకు అమావాస్య ఉంటుంది కాబట్టి 20వ తారీఖు మనం ధనలక్ష్మి పూజలు చేసుకోవడం వల్ల మనకు శుభం లాభం 2 రకాలుగా కలుగుతుంది. అయితే 5 దేవుళ్ళని పూజించాలి ఆ రోజు అన్నారు కదా, ఎలా ఫస్ట్ ఏ దేవుణ్ణి పూజించాలి? ఫస్ట్ సెకండ్ అనేటటువంటి పూజ అన్న దానికి అర్థం ఏంటమ్మా, స్మరణ చేసుకోవడం. అంటే ఆయా దేవతలు అన్ని తొలగిపోవాలని ఫస్ట్ వినాయకుడిని అలా పెట్టుకొని మనం ఏ పూజ చేసినా తొలుత పూజ చేసేటటువంటిది వినాయకుడికే. వినాయకుడిని పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం. ఇప్పుడు ఇంద్ర పూజ ఉంది, ఈ ఇంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవాలని. ఇంద్రుడి యొక్క ఆరాధన అంటే ఏంటి, ఈ 5గురు దేవతలను మనసులో స్మరించుకోవడము, వాళ్ళ యొక్క నామస్మరణ చేయడము అనేటటువంటిదే తప్ప ఇందులో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూజ చెయ్యాలి అనేటటువంటిది కాదు. ఈ దీపావళి సమయంలో ఈ 5గురు దేవతలు మనం ధ్యానించాలి, వాళ్ళ యొక్క నామస్మరణ చేసుకోవాలి అనేటటువంటిదే సాంప్రదాయము తప్ప ఇక్కడ ఈ దేవుడికి ఫస్ట్ పూజ, ఈ దేవుడికి సెకండ్ పూజ అనేటటువంటిది ఏం లేదు. మనం ఎన్ని పూజలు చేసినా ఫస్ట్ వినాయకుడికి చేసుకోవాలి, తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి, తర్వాత కుబేరుడికి చేసుకోవాలి, ఆ తర్వాత ఇంద్రుడికి, ఆ తర్వాత విష్ణుమూర్తికి. ఈ రకంగా వాళ్ళని ధ్యానించుకోవడం. ఇప్పుడు అయ్యగారిని పిలుచుకొని వచ్చారనుకోండి, ఆయన ఏం టైంకి చేయాలి, ఏ దేవుడిని ప్రార్థన చేయాలి ఆయన చెప్తాడు. తెలియనటువంటి వారు ఎవరైతే ఇంట్లో ఇప్పుడు చాలా మందికి బ్రాహ్మణులకి ఏంటి అని అంటే కనుక దీపావళి పండుగ వచ్చిందంటే వాళ్ళు ఒక్కొక్కరు 10 పూజలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అందరింటికి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళాలి అనుకున్న సమయం సరిపోక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే సెల్ఫ్ గా చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ గా చేసుకున్న భక్తి ముఖ్యము. కాబట్టి మీరు భక్తితో అమ్మవారిని వేడుకున్న, మీరు భక్తితో అమ్మవారిని పూజించిన మీకు కూడా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే బ్రాహ్మడు ఉంటే మీకు విధి విధానాలు పద్ధతులు తెలియజేస్తూ పూజా విధానాన్ని చెప్తూ ఉంటాడు. ఒకవేళ లేడు కాబట్టి ఏం లేదు, షోడశోపచార పూజ, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము, గణపతి యొక్క అష్టోత్తరం చెప్పుకొని మీరు పూజ చేసుకొని హారతులు ఇచ్చినా కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ మధ్య కాలంలో తమ యొక్క గౌరవాన్ని పెంచుకోవాలి, మన యొక్క దర్పాన్ని చూయించాలని చెప్పేసి లక్ష్మీదేవి దగ్గర చాలా మంది డబ్బులు పరిచేస్తూ ఉన్నారు. అదే అనిపిస్తుంది. డబ్బులు ఎప్పుడూ కూడా ధనం అనేటటువంటిది ఐశ్వర్యానికి కారణం. అవును, అలా పెట్టడం వల్ల ఏదైనా ఉంటుందా గురుగారు? అసలు డబ్బు నిజానికి లక్ష్మీదేవి దగ్గర డబ్బే పెట్టకూడదు. అసలు డబ్బుని పూజించనే కూడదు. అంతకు ముందు ఉండేది కాదు గురుగారు, అసలు ఎప్పటికీ లేదమ్మా. దీపావళికి అని కాదు, ఇప్పుడు నవరాత్రులు చేసినా ఏ చేసినా ఫస్ట్ కట్టలు డబ్బులు పెడుతున్నారు. అమ్మవారి మెడలో డబ్బుల దండలు వేస్తున్నారు. అసలు అంటే మన పద్ధతులు అనేటటువంటి ఎంత నీచంగా మారిపోతున్నాయి అని అంటే ఇవన్నీ చూపించడం వల్ల మనకి ఏదో పేరు వస్తుంది, మన దగ్గర హైలైట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా మంది మన దగ్గరకు వస్తారు అనేటటువంటి. అంటే చాలా మందికి ఏం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, కొత్తదనం కావాలి. కొత్తదనము అనేటటువంటి పేరుతో దేవతల యొక్క పూజలు కూడా కొత్తగా చేసేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా డబ్బు అనేటటువంటిది నరదృష్టిని పెంచేస్తుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అని అనుకుంటాము. మనము మిగతా రోజులు అప్పుడు నార్మల్ గా ఉండి లక్ష్మీ పూజ రోజు మనం కట్టలు తీసుకొచ్చి లక్ష్మీదేవి పూజ చేసామనుకోండి, నరుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందో తెలుసు. అబ్బా ఇంత డబ్బా, ఇన్ని రోజులు ఏం లేకుండా తిరిగాడు, ఇప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సంపాదించాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇవన్నీ ఏంటి అంటే మనుషుల యొక్క నరదృష్టి పడడం వల్ల ఆ వచ్చిన లక్ష్మీదేవి కూడా వెంటనే వెళ్ళిపోతుంది. కొంతమంది గోల్డ్ కాయిన్స్ పెడతారు, బంగారు. ధనం ధనానికి పూజ అని చెప్పారు. ధనము అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే గనక పూర్వకాలంలో ఎలా ఉండేదంటే మామూలుగా 100-200 ఏళ్ల కింద తీసుకుంటే మన ఇంట్లో ధనముతో ఉన్నటువంటి రాసులు ఉండేటటువంటి, అంటే సంథింగ్ వజ్ర వైఢూర్యాలు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు. నిజానికి స్త్రీలు ధరించేటటువంటి మనకు 7 వారాల నగలు అనేటటువంటి ఒకటి ఉండే. ఆ 7 వారాల నగలను అంటే ధనము అన్నదానికి అర్థం ఏంటి అంటే బంగారపు వస్తువులు ఏవైతే దాన్ని పూజించి మళ్ళీ దాన్ని పూజప్పుడే సంవత్సరానికి ఒకే సమయంలో తీయాలి అవి. నిజానికి ఇప్పుడున్నటువంటి మార్వాడి వాళ్ళు ఏం చేస్తారంటే, మార్వాడి వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? మార్వాడి వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ధనత్రయోదశి వచ్చింది అని అంటే గనక వాళ్ళ ఇంట్లో గుప్తంగా పెట్టుకున్నటువంటి కొన్ని రాసులు ఉంటాయి. అంటే డబ్బుతో ముడిపడి ఉన్నటువంటివి, లేదా గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, లేదు అంటే వజ్రాలు కావచ్చు, డైమండ్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని
వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాటన్నిటిని కూడా సంవత్సర కాలంలో ఒక రోజు తీయాలి అంటే ధనత్రయోదశి రోజున తీస్తారు. తీసి దాన్ని ఏం చేస్తారంటే ఒక చక్కని తెల్లటి క్లాత్ తీసుకొని దాని మీద అంత పరిచి ఏవేవైతే ధనకు సంబంధించిన రాసులు ఉన్నాయో వాటన్నిటిని పరిచి వాళ్ళు వాటిని పూజించేవాళ్ళు. ఎప్పుడు అది కూడా రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలం సింహలగ్నంలో పూజించేవారు. వాటన్నిటిని పూజించి చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసేసుకొని చక్కగా ఆ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరము అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అనేక నామాలు చదివి వాటన్నిటి పూజించిన తర్వాత మళ్ళీ దాన్ని ప్యాక్ చేసేసి మళ్ళీ ఒక దాంట్లో పెట్టేసేసి మళ్ళీ దాన్ని అక్కడితో మూసేవాళ్ళు. ఇలా చాలా మట్టుకు మార్వాడి వాళ్ళు చేసేటటువంటి పద్ధతులు ఉండేవి. నిజానికి వాళ్ళు ఆ పద్ధతిని ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. అప్పుడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు గుప్త నిధులు లంక బిందెలు దొరికాయి, బిందెల్లో బంగారం దొరికింది అనేటటువంటి చాలా మట్టుకు వింటాము. వీళ్ళు ఏం చేస్తారు మార్వాడి అంటే అప్పటి కాలంలో మార్వాడీలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, లేదా ఇతరులు అంటే డబ్బు వైశ్యులు కావచ్చు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలా ధనత్రయోదశి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం అంతా తీసుకొని కుండలలో కావచ్చు లేదా ఈ ఇత్తడి బిందెలలో లంకె బిందెలు ఇత్తడి బిందెలలో కావచ్చు వాటిలో పెట్టేవాళ్ళు. అవి ఎప్పుడు తీసేవారు? ధనత్రయోదశి రోజునే తీసి పూజించి మళ్ళీ దాంట్లో కాస్త పెసరంత బంగారం కావచ్చు, తులం బంగారం కావచ్చు, మళ్ళీ దాన్ని పెంచి మళ్ళీ దాంట్లో పెట్టి మూసేవాళ్ళు. అలా పూజించడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మార్వాడి వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు నిల్వ ఉంటుంది అంటే వాళ్ళు లక్ష్మీదేవిని చాలా నిష్టగా పూజిస్తారు. వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ స్ట్రాటజీ ఎవరు చేయలేదు. సొంత అన్నైనా సొంత తమ్ముడైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే బిజినెస్ అనేటటువంటి బిజినెస్ లాగానే చేస్తారు. మనది అలా ఉండదు. ఎవరు మనవాడే కదా తీసుకో, మనవాడే కదా ఇచ్చేసేయి, ఇలా ఉంటుంది. కానీ మార్వాడి వాళ్ళ దగ్గర అట్లా ఉండదు. లక్ష్మీదేవిని చాలా గౌరవిస్తారు, డబ్బుని చాలా ప్రేమిస్తారు. అందుకే వాళ్ళ దగ్గర డబ్బు అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా ఇది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజకు ఈ రకమైనటువంటి విధానాలు చేసుకోవాలి తప్ప ఇంకోటి లక్ష్మీ పూజ కూడా గోప్యంగా చేసుకోవాలి. గుప్త పూజ అంటారు దీన్ని. నిజానికి గుప్త పూజ అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి సిరి సంపదను నువ్వు పూజించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఇలాగే ఉండి ఇంకా మనల్ని వృద్ధిలోకి రావాలి, ఇంకా మనల్ని పెంచాలి అనే ఉద్దేశంతో చేయాలి తప్ప మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారములు అన్ని మెడలో వేసుకొని అమ్మవారి దగ్గర డబ్బుల కట్టలుగా పెట్టి వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాం 10 మందికి తెలిసేలా చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కలియుగంలో 10 మందికి ఏదైనా తెలిసింది అంటే అక్కడ నీ మీద వెంటనే పడే దృష్టి ఏంటంటే నరదృష్టి. ఆ నరదృష్టికి నాపరాయి అయినా పగులుతుంది. కాబట్టి ఇక్కడ మనం డబ్బుని కాదు పూజించవలసింది, అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించిన తర్వాత లేదు నీకు అంతగా పూజ చేసుకోవాలంటే చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం తెచ్చుకొని అందులో కూడా ఇప్పుడు అది కూడా డౌట్స్ ఉంటున్నాయి గురుగారు. వెండి పెట్టుకోవాలా లేదంటే బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవాలా? బ్రాస్ ఎప్పుడు పంచలోహాలకు సంబంధించి పంచలోహంలో ఏమొస్తుంది? బంగారం వస్తుంది, వెండి వస్తుంది, ఇత్తడి వస్తుంది, రాగి వస్తుంది. ఆ తర్వాత మనకు మరొక లోహము ఈ యొక్క బంగారానికంటే విలువైనటువంటిది ఒక లోహం ఉంటుంది. ఆ ఒక లోహం అంటే పంచలోహాలకు కొన్ని పంచలోహాలు ఇనుము కూడా వాడతారు, ఐరన్ కూడా వాడతారు. కానీ ఐరన్ కొన్ని వస్తువులకే వాడతారు తప్ప అన్నిట్లో. కానీ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా దాంట్లో బ్రాస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటికి సంబంధించినటువంటి విగ్రహాలు వాడాలి తప్ప మిగతా విగ్రహాలు ఏవి కూడా పనికిరాదు. బ్రాస్ పనికి రాదు. మీరు అన్నటువంటిది ఏదైతే ఉందో అది పనికి రాదు. కాబట్టి మనకు మెయిన్ గా ఏంటంటే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఈ 2 విగ్రహాల్లో ఏదైనా వాడుకోవచ్చు. మిగతా ఇక మనకి పటాలు కూడా పెట్టుకోవచ్చు అంటారా? పటాలు కూడా పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. స్తోమత ఇప్పుడు స్తోమత అనేటటువంటిది మనిషి యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది. నీ స్తోమత నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకోండి పెట్టుకోండి, కానీ 10 మందికి కనిపించేలా పెట్టుకోకండి. 10 మందికి కనిపించేలా పెట్టారనుకోండి అక్కడ ఏమవుతుంది? మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అరే అవసరానికి వీళ్ళ ఇంత డబ్బు ఉందిలే, మనం ఎప్పుడైనా అడగొచ్చులే అని అనుకుంటాం. అంటే డబ్బు మనిషిని ఏ రకంగా మారుస్తుంది అని అంటే కనుక మనోడి దగ్గర ఉంది కదా ఎప్పుడైనా అవసరానికి వాడుకుందాంలే అని అనుకుంటారు. కానీ అక్కడ పూజ మట్టుకు మనం డాంబికం చూయించేసి దర్పం అన్ని చూయించేసి మిగతా రోజుల్లో లేవు అంటే వాళ్ళు నమ్ముతాడా? దీపావళి రోజున నువ్వు ఇన్ని కట్టల డబ్బులు ముందర పెట్టుకొని మిగతా నాకు ఈ కష్టం వచ్చిందన్న సహాయం చేయంటే ఎవరు వాడు చెయ్యడు. చేయకపోగా అక్కడ ఈర్ష్య అసూయ ద్వేషం పెరిగిపోతాయి. అబ్బా ఒకరికి కూడా సహాయం చేయడం, వీడిని ఎలాగైనా నాశనం అయిపోవాలని చెప్పేసి మనల్ని తిట్టుకునే వెళ్ళిపోతారు తప్ప మనతో మంచిగా అయితే ఉండలేరు. కాబట్టి ఇలాంటి విషయాలు జరుగుతాయి. కాబట్టి లక్ష్మీదేవి పూజ అనేటటువంటి గుప్త పూజ గుప్తంగా చేసుకోవాలి. ఏం చక్క మన ఇంటి ఎవరైతే బంధువులు ఉంటారో మన యొక్క
కుటుంబ సభ్యులతో వాళ్ళతో పాటుగా చేసుకోవాలి తప్ప 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేయడం ఇంట్లో ఇది చేసుకొని చేసుకోకూడదు. మళ్ళీ షాప్ లో ఉన్న వాళ్ళు షాప్ లో కూడా షాప్ లో చేసుకోవచ్చు తప్పకుండా బిజినెస్ లో చేసుకోవడం ఏంటంటే వృత్తి వ్యాపారం అభివృద్ధిలోకి రావాలి. అవును. డబ్బులు అనేటువంటి సమృద్ధిగా ఉండి నా వృత్తి వ్యాపారంలో ఎలాంటి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు జరగకూడదని అమ్మవారిని పూజించేటటువంటి పద్ధతి ఒకటై ఉంటే ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి బిజినెస్ లో చాలా మంది ఎక్కడెక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తారు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తూ ఉంటారు, అది నడుస్తుందా నడవదా అనేటటువంటి ఎవరికి సంబంధం తెలీదు, లేదు. అవును. కాబట్టి ఎవరికైతే ఈ వృత్తి వ్యాపారాదులో ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ దీపావళి రోజున అమ్మ నీ యొక్క అనుగ్రహం మా మీద ఉండాలి, నీ యొక్క అనుగ్రహంతో మా యొక్క వ్యాపార సంస్థ మాకు లాభదాయకంగా నడవాలి అనే ఒక భక్తితో పూజించేటటువంటి విధానం ఒకలాగా ఉంటుందమ్మా. అయితే గురుగారు మరి ఆ రోజు పూజ చేసేటప్పుడు పటాలన్నీ అంటే ముందుగానే ఇప్పుడు 5 రోజులు కదా, మీరు చెప్పేది 3వ రోజు కదా, ఆ మొదటి రోజే పటాలన్నీ క్లీన్ చేసుకొని ఆ రోజు నార్మల్ గా పూజ చేయొచ్చు అంటారా, అయితే లేదా ఆ రోజు కూడా చేయాలి? ఇక్కడ మన ఇంటిని శుభ్రపరచుకునేటటువంటి విధానంలో ధనత్రయోదశి రోజున ఇంటిని అంతటిని శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి పటములు కానీ విగ్రహములు కానీ అన్నీ కూడా శుభ్రం చేసేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క బూజు పట్టుతూ ఉంటుంది, అవును. చెత్త చెదరం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, డస్ట్ ఎక్కువగా ఉంటుంది. క్లీనింగ్ అనేటటువంటిది ఎప్పుడు చేసుకోవాలి అంటే గనక ధనత్రయోదశి రోజున. ఇప్పటికీ కూడా మీరు ఏ షాప్కైనా వెళ్తే ఎక్కడికైనా వెళ్తే ధనత్రయోదశిలో టోటల్ క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. మొత్తం క్లీనింగ్ ఆ రోజున చేసేస్తూ ఉంటారు. ఆ ధనత్రయోదశి రోజున ఏవైతే క్లీన్ చేసి దాన్ని అన్నీ శుభ్ర చేసేసుకొని దానికి చక్కగా పటాలకు కావచ్చు విగ్రహాలకు కావచ్చు అలంకరణ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఖాతా పుస్తకాలు ఉంటాయి ప్రతి ఒక్క వ్యాపార సంస్థలో. ఆ రోజున ఖాతా పుస్తకాలు తీసుకొని వచ్చి ఆ రోజున ఆమె యొక్క షాప్లలో పెట్టుకుంటారు. అంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి ఖాతా పుస్తకాలు ఆ రోజున ధనత్రయోదశిని శుభ్రపరచుకోవాలి. అలాగే ఈ యొక్క ఖాతా పుస్తకాలు అదే రోజున తీసుకొని రావాలి. అలాగే ఆ రోజున తీసుకొని వచ్చి తెల్లవారి నరక చతుర్థి మంగళహారతులు తీసుకొని దీపావళి అమావాస్య రోజున మనం కేవలం పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకోవాలి. మళ్ళీ ఆ రోజున శుభ్రపరచుకోవడము, ఆ రోజున కడుక్కోవడం ఏమీ ఉండదు. ఆ రోజున దీపాలు మాత్రమే వెలిగించాలి. దానికి కూడా సాంఖ్యశాస్త్ర ప్రకారము ఈ యొక్క ధనత్రయోదశి రోజున 13 దీపాలు వెలిగించాలి, నరక చతుర్దశి రోజున 2 దీపాలు వెలిగించాలి, దీపావళి రోజున 108 దీపాలు వెలిగించాలి. ఇలా కూడా ఉంటుందా? ఇలా సాంఖ్యశాస్త్రం అలాగే ఉంటుంది. అలాగే దీపావళి తెల్లారి బలిపాడ్యమి అని ఉంటుంది. ఆ బలిపాడ్యమి రోజున మళ్ళీ 2 దీపాలు వెలిగించాలి. మరి భగినీ హస్త భోజనం అని ఉంటుంది. అంటే చెల్లెలి ఇంటికి అన్ననో తమ్ముడో వచ్చి భోజనం చేసేటటువంటి దాన్ని భగినీ హస్త భోజనం, అది యమద్వితీయ అని దానికి పేరు. ఆ రోజున తప్పకుండా తోబుట్టుల ఇంటికి ఎవరైతే వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకు ఆయు ప్రమాణం కలిగి వాళ్ళ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారు అనేటటువంటి శాస్త్రము. అలాగే దీనికి కూడా చారిత్రకమైనటువంటి కథ కూడా ఒకటి ఉంటుంది. ప్రతి 5 రోజుల పండుగకు 5 కథలు ఉన్నాయి. అయితే దీపావళి అనగానే ఈ 5 రోజులైనా 3 రోజులైనా ఉదయాన్నే తెల్లార్లు స్నానాలు, తల స్నానాలు అనేది ఇంపార్టెంట్ అంటారు. అయితే కొంతమంది అదే రోజు చేస్తారు పండగ రోజు, కానీ 3 రోజులున్నా 4 రోజులు 5 రోజులున్నా అన్ని రోజులు చేయాలి అంటారా? ఇక్కడ స్త్రీలకు తలస్నానము ఎప్పుడైనా కూడా డైలీ చేయాలని శాస్త్రం లేదు. ఒక్క మగవారికి మాత్రమే తలస్నానం అనేటటువంటిది తెలియజేశారు, కానీ ఆడవాళ్లకు తలస్నానం రెగ్యులర్ గా చెయ్యాలి అనేటటువంటిది లేదు. ఏదైనా నువ్వు ధనత్రయోదశి రోజు చేస్తే దీపావళి రోజు అవసరం లేదు, దీపావళి రోజు చేస్తే మిగతా రోజుల్లో అవసరం. నీ తలస్నానం ఆడవాళ్ళకు కంఠస్నానం ఉంది తప్ప తలస్నానం లేదు. తలస్నానం నెలకు ఒకసారి లేదా ఏదైనా అశుభ కార్యానికి వెళ్ళినప్పుడు తలస్నానం చెయ్యాలి అనేటటువంటిదో ఇలాంటిదే ఉంది తప్ప తలస్నానం అనేటటువంటిది ఆడవాళ్లకు ఖచ్చితమైనటువంటి నియమం లేదు. కాబట్టి దాని గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు. ఇక్కడ నీకు ఏదైతే కొన్ని నియమాలు చెప్పారో ఆ నియమాలను పాటిస్తూ పురుషులకు సంబంధించినటువంటి నియమాలు తలస్నానం, స్త్రీలకు కంఠస్నానం. లేదు నాకు పండుగ వచ్చింది అనేటటువంటి ఉద్దేశం ఉంటే మీరు తలస్నానం చేయొచ్చు, వాళ్ళ వ్యక్తిగత అంశం. కాబట్టి దానికి పెద్ద నియమం అంటూ ఏమీ లేదమ్మా. బొమ్మల కలువు గురుగారు కొంతమంది కొంతమంది పెట్టుకుంటారు. అంటే ఇది సాంప్రదాయం ప్రకారం ఏమన్నా ఉంటుందా, లేదంటే ఎవరిష్టం వాళ్ళది? ఇష్టం. అంటే బొమ్మల కొలువు అనేటటువంటిది ఏంటంటే మనకు అనేక రకములైనటువంటి సాంప్రదాయాలు ఈ బొమ్మల కొలువులు అనేటి ఏపీ ఆంధ్రప్రదేశ్ యొక్క పద్ధతి. అది మన దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బొమ్మల కొలువులు పెట్టుకొని వీళ్ళు కూడా పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది. కానీ వాళ్ళ పద్ధతి ఎవరైనా గుర్తుపెట్టుకొని పండగలు, ఆచారాలు, వ్యవహారాలు అనేటువంటి అందరూ ఒకే పద్ధతి చేస్తారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పద్ధతి, ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి, ప్రాంతీయాన్ని బట్టి మనకు అన్ని మారుతూ వస్తాయి. కాబట్టి ఇక్కడ సాంప్రదాయాన్ని బట్టి ఇప్పుడు దీపావళి పండగ నేను ఒకలా చేసుకుంటాను, మీరు ఒకలా చేసుకుంటారు, ఇంకోలా చేస్తారు, కానీ పండగ అయితే చేసుకుంటాము. అది వాళ్ళ యొక్క వంశపారం. మా నాన్నగారు ఇలా చేసేవారు, మా తాతగారు ఇలా చేశారు. అంటే
వంశపారంపర్యంగా వాళ్ళ యొక్క ఆనవాయితీ ఎలా ఉంటుందో అలా అలా చేసుకోవడము పద్ధతి అనేటటువంటి చెప్పారు తప్ప ఉమ్. నువ్వు ఖచ్చితంగా ఇదే రకంగా చేసుకోవాలి, ఈ రకంగా చేసుకుంటేనే నీ పూజ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. చెప్పలేదమ్మా. రైట్ గురుగారు, 5 రోజులు దీపావళి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. శ్రీవారి. చూసారు కదండి, ఇది ఇవాల్టి దీపావళి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.